నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. ఎట్లనా మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనట వలన మీకు సహనము చేకూరును. కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు మేము తీసుకొని పోవునట్లు చూచుకొనుడు. అప్పుడు మీరు ఏ కొరతయు లేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు. కానీ మీలో ఎవరికైనా వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవ్వరిని గర్తింపక అందరికీ ఉపకారమును అనుగ్రహించును. కానీ అతడు విశ్వాసంతో అడగవలెను, ఏ మాత్రము అనుమానింపరాదు. అనుమానించి వారు గాలుచే అటు ఇటు కొట్టుకొను సముద్ర తరంగము వంటివారు. అట్టివారు ప్రభువు నుండి ఏమైనా పొందగలనని తలంపరాదు. వారు తిమ్మనస్కులు, చపల చిత్తులు, వానికి ఏ పని యందునూ స్థిరత్వం ఉండదు. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితమే ఒక పరీక్ష వంటిది. పునీత యాకోబు గారు తన లేఖలో రాస్తున్నట్లుగా మన జీవితంలో పలు విధమైన పరీక్షలను మనం ఎదుర్కొన్నప్పుడు మనలను మనము అదృష్టలుగా భావించుకోవాలి. మన విశ్వాసము అటు పరీక్షలను ఎదుర్కొనే శక్తి ఉన్నదా లేదా అనేది మనము భయపడనవసరం లేదు. దేవుడే మనకు విశ్వాసాన్ని దయచేస్తారు. మనము ప్రార్థనలో ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా అనుదినము మనము ప్రభు మీద ఆధారపడి జీవించినట్లయితే ప్రతి పరీక్షలో కూడా విజయాన్ని పొందుకొనగలుగుతాము. జీవితంలో వచ్చేటువంటి పరీక్షలు అంటే ఏదో కలము పట్టుకొని కాగితం పెట్టుకొని రాసేటువంటి పరీక్షలు కాదు. కానీ వచ్చేటువంటి చిన్న పెద్ద సమస్యలే. ఆ సమస్యలను ఎదుర్కొనుటకు మనకు ధైర్యం కావాలి, మరియు సహనం కావాలి. మనకు ఓపిక లేనట్లయితే ఆ పరీక్షల్లో మనం విజయాన్ని సాధించలేము. కావున మనం ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర నుంచి జీవితంలో ఎదురయ్యేటువంటి పరీక్షలను ఎదుర్కొనేందుకు కావలసినటువంటి ఓర్పును, ధైర్యాన్ని, సహనాన్ని దయచేయమని ప్రార్థన చేయాలి. ఇంకా మన యొక్క అనుదిన జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటి మీదే మన యొక్క ధ్యాసను పెట్టకుండా దానిని ప్రభు మీద లగ్నం చేస్తూ ప్రభువునకు అర్పిస్తూ జీవించినట్లయితే ఏది కూడా మనకి పెద్ద సమస్యగా ఉండదు. కొన్నిసార్లు మనము మన విశ్వాసాన్ని కోల్పోతూ ప్రభువు మీద అనుమానిస్తాము. గాలికి అట్టునిట్టు కొట్టుకొని పోనట్లు మనం జీవిస్తూ ఉంటాము. కానీ అలాంటి విశ్వాసము పనికిరాదు. మనము ఎప్పుడు కూడా చపల చిత్తులం కాకుండా ఏక మనసు